ఈ సినిమా వరకు వచ్చేస్తే కథ విన్నారా? ఫస్ట్ డైరెక్టర్ని నమ్మారా? హీరోని నమ్మారా? ప్రొడ్యూసర్ని నమ్మారా? మిమ్మల్ని మీరు నమ్మారా? లేదు వచ్చిన అవకాశమే మహాప్రసాదం అని చేశారా? ఇన్ని ఆప్షన్లో మీ ఆప్షన్ దేనివల్ల ఈ సినిమా చేశారు? కథ సార్. ఓకే. కథ బాగా నచ్చింది నాకు. ఆ స్టోరీ చెప్పినప్పుడు నేను ఊహించుకున్నా. అంటే విలేజ్ కదా, వాళ్ళు చెప్పినప్పుడు కూడా డ్రెస్సింగ్ నుంచి మొత్తం చెప్పారు. ట్రెడిషనల్ ఉంటుంది, హాఫ్ సారీ ఉంటుంది, డ్రెస్ ఉంటుంది తప్ప వేరే ఉండవు. కథ చాలా బాగా నచ్చింది. అందుకే నేను మీకు చెప్పాను ఆల్రెడీ. నేను హీరోని కూడా ఎవరని నేను అడగలేదు, నేను చూడలేదు. ఓకే. షార్ట్లోకి వెళ్ళే వరకు ఇతనే హీరో నాకు తెలియదు. అంటే ఇప్పుడు హీరో ఒక 60 ఏళ్ళ 70 ఏళ్ళు పెడతారు, ఓకే చేస్తారు చేసేదాన్ని కథ. అవును, నేను కథను నమ్మాను. ఓకే. కథలో హీరోకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయా? మీ సినిమా హీరోకి 60 ఏళ్ళు ఉంటాయి. అవును, నేనేమంటున్నా అంటే ఉండదు, కథలో ఉండదు, కానీ కెమిస్ట్రీ అనేది ఉంటది కదా కథ నుంచి. స్టోరీ డైరెక్టర్ అనే వాళ్ళు ఉంటారు. మీ హీరో ఏజ్ ఎంత తెలుసా? తెలీదు సార్, నేనైతే ఇప్పటివరకు 50+. అవునా, నాకు తెలియదు. ఆయన 25 ఏళ్ళ కుర్రాడ్లాగా చేశాడు. ఆయన ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు పాటల రైటర్ గా 25 ఏళ్ళు ట్రై చేస్తే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి కూడా 35 ఏళ్ళు అయింది. అంటే అప్రాక్సిమేట్లీ 55 ఏళ్ళు ఉంటాయి మీకు. మీరు చెప్పే వరకు నాకు తెలియదు. అంటే స్టిల్ గా మీరు ముసలి హీరోతో యాక్ట్ చేశారు. మీరు చెప్పారుగా. మీకు ఇప్పుడు రిగ్రెట్ ఉందా లేదా? లేదు, స్టోరీని నమ్ముతున్నా ఇప్పుడు కూడా. ఓకే. స్టోరీనే నమ్ముతున్నా నేను. అంటే మీకు ఆయన ముసలి ఛాయలు ఎక్కడ కనిపించలేదా? ముసలి ఛాయలు ఎక్కడ కనిపించలేదా? సార్ నేను స్టోరీ నమ్మా. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నది 25 ఏళ్ళ అమ్మాయి అనుకుంటా. 24 లేదు, క్యారెక్టర్ అంటున్నా. ఓకే. అంటే హీరోకి 25 ఏళ్ళు అన్నప్పుడు ఇంచుమించు ఒక 2 ఏళ్ళు చిన్న అనుకుందాం. 23 ఏళ్ళ అమ్మాయి. మీకు ఏజ్ అడగలేదు, నేను క్యారెక్టర్ ఏజ్ అంటాను. వనిత గౌడ ఏజ్ సంబంధం లేదు మనకి. శివ హీరో 25 ఏళ్ళ కుర్రాడు. మీ సినిమాలో పేరు సత్య. సత్యకి 23 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం. సత్యకి 23 ఏళ్ళు ఉన్న అబ్బాయి 25 ఏళ్ళ అబ్బాయితో అయితే కంఫర్ట్ గా చేస్తుంది ఆ సత్య క్యారెక్టర్. అవును. 55 ఏళ్ళతో కంఫర్ట్ గా చేయదు కదా. చేయదు, కానీ నేను అతని వయసు చూడలేదు. డైలాగ్స్ చూసుకున్నా, అతని డైలాగ్స్ అంటే అతని యాక్టింగ్ చూసి ఇంకా ఓకే చేస్తున్నాడమ్మా. ఇప్పుడు నేను బాగా చేశాను అనుకోండి సార్ యాక్టింగ్, మీరున్నారు, మీరు బాగా చేస్తే నా యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యిద్ది, చెయ్యాలి, ఇంకా వాళ్ళకంటే బెస్ట్ ఇవ్వాలి. అదే మీరు డౌన్ అయిపోయారు యాక్టింగ్ లో అంటే ఇది ఎందుకు పెట్టారో, యాక్టింగ్ రాదు, ఏం రాదు, వయసు ఎక్కువ, అలా ఫీల్ వస్తుంది నాకు. ఆ ఫీలింగ్ ఏడా తెప్పియాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీ హీరో 60 ఏళ్ళని తెలియదు సార్. ప్రామిస్ నాకు తెలియదు.